అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయితే అయింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే సొంతం అయితే చేసుకుంది. 90% మంది బ్లాక్ బస్టర్ హిట్ చాలా అంటే చాలా బాగుంది అని చెప్తా ఉంటే, ఇక 10% మాత్రం చాలా రొటీన్గా ఉంది, సినిమా అయితే బాగలేదు అని అయితే చెప్తా ఉన్నారు. దీని నుంచే మనకైతే అర్థమైతే అవుతుంది సినిమా చాలా బాగుంది అని అయితే మనకైతే అర్థమైతే అవుతుంది. కానీ ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా స్క్రిప్ట్‌లో చిరంజీవి వేలు పెట్టి మరి కొన్ని సీన్స్ అయితే చెడగొట్టాడంట. ఏ సీన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి వేలు పెట్టాడో ఆ సీన్సే మైనస్ అయ్యాయి ఈ సినిమాలోనైతే టాక్ అయితే వినిపిస్తుంది. ఇవి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే అనిల్ రావిపూడి ఈ సినిమాలో గెస్ట్ రోల్ వెంకటేష్‌ని అయితే ముందుగా అయితే అనుకోలేదంట. వెంకటేష్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్ అయితే రాసుకోలేదంట. కానీ మెగాస్టార్ చిరంజీవే అనిల్ రావిపూడికి చెప్పినాడంట. అంటే వెంకటేష్ అయితే బావుంటుంది. ఈ గెస్ట్ రోల్‌లో అంటే విక్టరీ వెంకటేష్ అయితే బావుంటుంది. విక్టరీ వెంకటేష్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని అయితే రెడీ చెయ్యి. చాలా అంటే చాలా ఫ్యామిలీ ఆడియన్స్‌ని తీసుకురావచ్చు. అంటే వెంకటేష్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని అయితే రెడీ చెయ్యి అని అయితే చెప్పారంట. తరువాత అనిల్ రావిపూడి అంటే అంత పెద్ద మెగాస్టార్ చెప్తున్నాడు కాబట్టి వినకపోతే బావుండదు అని చెప్పి వెంకటేష్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని అయితే చేంజ్ అయితే చేశాడంట. ఇప్పుడు ఈ మణిశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో 20 నిమిషాల పాటైతే ఉన్నాడు విక్టరీ వెంకటేష్. ఆ 20 నిమిషాలు ఎంతసేపు ఉన్నాడో వెంకటేష్ అంతసేపు సినిమా నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఆ హిట్ క్రెడిట్ వెంకటేష్ కూడా పోతుంది అనైతే అంటే మ్యాటర్ అయితే వస్తుంది. అంటే ఒకవేళ చిరంజీవి చెప్పినట్టుగా వెంకటేష్‌ని తీసుకోకుండా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ ఏమన్నా చేసుండుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిండో, ఆ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అనిల్ రావిపూడి తర్వాత మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే క్రెడిట్ వచ్చుండు. చిరంజీవి ఇలా చేసినాడు కాబట్టి కొంచెం క్రెడిట్ అంతా వెంకటేష్‌కి అయితే వెళ్ళిపోయింది. ఎంత మాత్రం నిజం, ఎంత మాత్రం అబద్ధం నాకు కూడా తెలీదు. సోషల్ మీడియాలో వస్తా ఉంటే రూమర్స్ బట్టి నేనైతే వీడియో అయితే చేశా. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? నిజంగానే చిరంజీవి వేలు పెట్టాడా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి. బై బై.